हाय हेलो वेलकम डैड इन किचन। आज हमारे डैड इन किचन को आए द ग्रेट आर्टिस्ट कॉमेडियन सीरियस रोल अम्मा का रोल 5 भाषाओं में भी काम किया। अम्मा ने 5 भाषा के फिल्मों में काम किया, हिंदी, तेलुगु, मलयालम, कन्नड़ा, तमिल सब भाषा में। और हिंदी मूवी चलती का नाम जिंदगी, ये मूवी में भी अम्मा ने हीरोइन का रोल निभाया। यूट्यूब में आता, लगा के देख लो, चलती का नाम जिंदगी। अम्मा नमस्ते। नमस्ते, वेलकम डैड इन किचन। डैडी इन किचन को आए हैं। मेरे को बहुत खुश लग रहा है। आज अच्छा वो फिश का फ्राई बनाएंगे, आप लोग सब देख लीजिए, खुशी हो जाएंगे। अच्छा शुरू करेंगे अम्मा। राइट। రవీంద్ర గారు, అమ్మా ఈరోజు మనము ఫిష్ 65 చేస్తున్నాం. ఇది ఈ ఫిష్ లో అసలు ముళ్ళులు ఉండవు కాబట్టి ఈ ముళ్ళని లేని ఫిష్ తీసుకుంటే బాగుంటుంది 65 కి. దీనికి మనం కలపాల్సింది ఏంటంటే ఇంగ్రీడియంట్స్, పసుపు వేయాలి, ఎందుకంటే కొంచెం పసుపు వేస్తే బాయిల్ స్మెల్ కూడా ఉండదు, నీసు వాసన ఉండదు. కారపొడి, కారం పొడి, కారం. అమ్మా ఇంట్లో మీరే చేస్తారా వంటలు? లేదు, ఇంట్లో వంట మనిషి ఉంది, కానీ నాకు వంటలు అంటే ఇష్టం కాబట్టి కొన్ని స్పెషల్ ఐటమ్స్ అన్ని నేను చేస్తాను. అన్ని బిర్యానీ గిర్యానీ అన్ని నాన్ వెజ్ వెజ్ పెద్ద ఎక్కువ శ్రమ లేదు, నాన్ వెజ్ కి కొంచెం. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి మనం కొంచెం టేస్ట్ కి వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. అల్లం ఇది కొంచెం స్మెల్ కి, ఆ వాసన పోవడానికి అంతే. ఇది ధనియాల పొడి కదా, ధనియాల పొడి. ఇది గరం మసాలా కాదు, అది మెంతులు పొడి అవసరం లేదు, చేదు ఎక్కుతుంది. దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టాం కదా, దీంట్లో ఏం వేసాము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారపొడి, పసుపు, నిమ్మకాయ వేస్తే కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. తర్వాత మనకు కావాలనుకుంటే హోటల్ సిస్టమ్ లో కావాలనుకుంటే కొంచెం కార్న్ ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. కార్న్ ఫ్లవర్ కొంచెం మైదా వేస్తే పైన కొంచెం అది ఒక టేస్ట్ ఇదిగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇది మనం ఇళ్లలో చేసుకునే ఫిష్ ఫుడ్. నూనె ఎక్కువ వేయలేదు నేను, ఎందుకంటే ఇప్పుడు ఫిష్ వేసిన తర్వాత నూనె ఎక్కువ మిగిలింది అనుకోండి, అది మనం మళ్ళీ వంటలకు యూజ్ చేసుకోలేం, అది మళ్ళీ పడేయాల్సిందే. కాబట్టి నూనె కొంచెం కొద్ది నూనెలో ఫ్రై చేసుకో. కొంచెం ఓపిక కావాలి కదా, ఎక్కువ నూనెలో వేసుకుంటే ఎక్కువ ఫిష్ వేయచ్చు, తొందరగా తీయచ్చు. ఇట్లా కొంచెం తక్కువ నూనె వేసుకుంటే కొంచెం ఓపిక్గా కొంచెం ఒక 6 పీసెస్ వేసేసి తీయచ్చు. వేడి అయినా చేసుకోవాలమ్మా. వేడి అవ్వాలి. ఫిష్ ఫ్రై. ఈ మన ఈ డిష్ కి చిన్న చిన్న ఫిష్ లో తీసుకోవాలి కదమ్మా? చిన్న తీసుకుంటే బాగుంటుంది. ఇంకొక అపోలో ఫిష్ అని ఉంటాయి, అది కూడా బోన్లెస్, అది కూడా వేస్తే అది కూడా బాగుంటుంది. ముళ్ళు ఉండకూడదు, 65 కి ముళ్ళు లేకుండా ఉండాలి. ఫిష్ 65 బనారే అమ్మ. वाई विजय अम्मा फेमस एक्टर है साउथ के। फिर भी मेरे को क्या है, इसका नाम है इन तेलुगु में पुलसु करके नाम है। पुलसु तेलुगु में एक मापल्लीलो गोपाल, उसमें कैरेक्टर किया है मैं।
ओ उसका नाम है पुलुसु, फिश करी। करी Fish curry. पुलुसु मीन्स करी है उसका नाम। बहुत फेमस है मेरा नाम उसमें। ఇంకా చెప్పండి అమ్మా. हाँ हाँ పులుసు ఏం మూవీ అమ్మా అది? మాపల్లిలో గోపాలుడు. మాపల్లిలో గోపాలుడు. అచ్చా, అది ఇట్లా పట్టుకొని కుండ పట్టుకొని ఇలా నడుస్తూ అది ఫిష్ కర్రీ, కుండలో ఫిష్ కర్రీ ఉంటుంది, అలా పట్టుకొని నడుస్తూ పులుసు వేసుకొని వెళ్తారు. దాంట్లో ఏదో అంటారు ఒట్టి పులుసు ఉంది, పీస్ ఉంది. అది పీస్ ఉంటే హౌస్ఫుల్, ఓకే. పీస్ లేకపోతే ఫ్రీ. అదొక కామెడీ. డైరెక్టర్ కోటరామకృష్ణ గారు సూపర్ డూపర్ సినిమా. 365 days పోయింది ఆ మూవీ. ఇప్పుడు చూడండి గోల్డెన్ బ్రౌన్ అయింది ఫిష్. మరి అంటే ఎక్కువ బ్రౌన్ అయినా కూడా కొంచెం చేదు వస్తుంది. కొంచెం ఇలాగా బ్రౌన్ డార్క్. అంటే ఇప్పుడు ఉడికిపోయి ఉంటాయి కదా, సిమ్లో పెట్టాం కదా, సిమ్లో పెడితే ఉడికిపోతాయి. తీద్దామా ఇప్పుడు? ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. మామూలుగా ఇలా కూడా తినొచ్చు కదమ్మా? వేడి చల్లారినాక తినాలి. పేపర్ ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది కొంచెం హెల్త్ పీల్చుకుంటుంది, హెల్త్ కూడా మంచిది కాదు కదా ఆయిల్ ఎక్కువ తినడం. కొంచెం బ్రౌన్ అవ్వాలి. ఇంకా చెప్పండి అమ్మా, ఇంకా ఏమున్నాయి? మీ సినీ లైఫ్ ఎప్పుడు వచ్చారమ్మా? నేను 1970లో వచ్చాను. 1970? 52 years అవుతుంది నేను. 52 years. మొత్తం అన్ని భాషల్లో చేశారు? అన్ని భాషల్లో చేశాను. పర్వాలేదు, కొంచెం ఫ్రై అయితే బాగుంది. మొత్తం 1400, 1000 పైన సినిమాలు. 1000 సినిమాలు, 1000 పైన చేశాను. సూపర్. కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు డాడీ కిచెన్? 2020లో చేసామమ్మా. 2020 ఓకే. కరోనా టైంలో చేసాము. అంటే టైం పాసా? టైం పాస్ కోసం చేసాము. పిల్లలు స్టార్ట్ చేశారు. ఓకే, వెరీ గుడ్, మంచిది. దాంతో ఇక్కడ వరకు మీ సెలబ్రిటీ షో చేసేంత వరకు వచ్చేసి ఎదిగారు కదా. మీరు అందరు కోఆపరేట్ చేసినందుకే కదమ్మా. ఏముంది, మాకు ఇంట్రెస్టే వంట చేయడం అనేది. అంటే లేడీస్ అందరికి వంటలు అంటే ఇష్టం ఉంటుంది. అమ్మ చాలా బిజీ ఉండే, అయినా సరే డాడీ ఇన్ కిచెన్ రిక్వెస్ట్ చేసి ఫోన్ల మీద ఫోన్లు కొట్టి చెన్నై నుంచి అమ్మకి తెప్పించినాం మీకోసం, ఆడియన్స్ కోసం. ఏమమ్మా, డాడీ ఇన్ కిచెన్ ఆడియన్స్ కోసం. చాలా థ్యాంక్స్ రవీంద్ర గారు. బాగుంది. ఇప్పుడు ఫిష్ ఫ్రై బాగా వచ్చింది. ఫిష్ ఫ్రై 65 ఫ్రై బాగుంటుంది. టేస్ట్, ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా ఉన్నాయా అని మీరు టేస్ట్ చేస్తారా? తర్వాత దీనికి మనం 65 చేస్తామా? 65 అంటే ఇంకంతే. ఇది 65 అంటే కొంచెం ఇది మామూలుగా ఫ్రై, ఫిష్ ఫ్రై ఇది, నాట్ 65. 65 అంటే కొంచెం లెంగ్త్ గా కట్ చేయాలి, బోన్లెస్ లెంగ్త్ గా కట్ చేసి అందులో కొంచెం మైదా పిండి, కార్న్ ఫ్లవర్ వేసి బాగా కలిపి అది వేస్తే అది 65. ఇది వచ్చి ఓన్లీ నార్మల్ ఫిష్ ఫ్రై. అది ఓకే.
డాడీ ఇన్ కిచెన్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, గంట టింగ్ అని కొట్టేయండి. కొట్టేయండి. డాడీ ఇన్ కిచెన్ ని ఎంకరేజ్ చేయండి. బాయ్. బాయ్.